గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భూదాన్ పోచంపల్లి యాక్చువల్లీ 4-5 రోజుల క్రితం కూడా మనము ఒక రియాక్టర్ పేలిపోయి పూర్తి స్థాయిలో బిల్డింగ్ అంతా కంప్లీట్లీ అసలు ఆ స్ట్రక్చరే కాదు, ఆ బిల్డింగ్ చూస్తేనే భయం వేసింది. అసలు అందులో ఒకవేళ మనుషులు ఉండుంటే ఎంతమంది చనిపోయేటోళ్ళు. ఎందుకంటే రియాక్టర్ పేలిపోయింది. బృందావనంకి సంబంధించిన ఫార్మా కంపెనీ ఇది భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం. అగైన్ మరోసారి నిన్న కూడా సేమ్ అదే దోతిగూడెంలో ఉన్నటువంటి విజయసాయి ఫార్మా కంపెనీ. మొన్న చేసినాం మనము బృందావనం ఫార్మా కంపెనీ, అక్కడ పేలుడు సంభవించింది, రియాక్టర్ పేలింది. ఇక్కడ అదే ఫార్మా కంపెనీ, బట్ ఫార్మా కంపెనీ పేరు వేరు అంతే, విజయసాయి ఫార్మా కంపెనీ. ఇక్కడ ఒక కెమికల్ రియాక్టర్ పేలింది. ఆ డ్రమ్ పేలిపోయి ఆ డ్రమ్ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి పవన్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో దగ్ధమైపోయిన పరిస్థితి. ఆ విజువల్ మేము చూపించలేము, బట్ మీరు చూడండి, ఆ విజువల్లో క్లియర్ కట్గా మీకు కనిపిస్తోంది. ఒక డ్రమ్ దగ్గర పవన్ అనే వ్యక్తి అక్కడ కెమికల్కి సంబంధించిన ఒక రియాక్టర్ దగ్గర లోడ్ చేస్తూ ఉండగా పూర్తి స్థాయిలో కెమికల్ రియాక్షన్లో మరి ఏమైందో ఏంటో తెలియదు, కానీ విత్ ఇన్ సెకండ్స్లోనే పవన్ అక్కడే పనిచేస్తున్నాడు. అక్కడికక్కడే వెంటనే ఆ రియాక్టర్ మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా పేలిపోయింది. అసలు అందులో పవన్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. ఫ్యామిలీ ఫోటో మీరు చూడండి, 2 పిల్లలు కనిపిస్తున్నారు, వైఫ్ ఉంది. ఇక వాళ్ళ ఫ్యామిలీ ఆగమన్నమాట. అరే 4-5 రోజులల్లా 2 ఇన్సిడెంట్స్, దట్టు ఫార్మాకి సంబంధించిన కంపెనీలో ఎట్లా జరుగుతాయి? ఏమై ఉంటుంది? ఇందులో మిస్టరీ ఏంది? దోతిగూడెం ప్రజలు అసలు 4-5 రోజుల క్రితమే ఆ రియాక్టర్లు పేలినప్పుడు పూర్తిగా ఆ దోతిగూడెం పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది, ఏమైనా భూకంపం వచ్చిందా అన్నట్టుగా అయిందట. అంతగానం కదిలినాయి, గిన్నెలు కానీ అవన్నీ కదిలిపోయినాయట. దాని తర్వాత పెద్ద శబ్దం వచ్చింది, ఏదో జరిగింది, ఏదో అయిపోయింది అని అనుకున్నారు. ఒక్కసారిగా బృందావనంకి సంబంధించిన ఈ ఫార్మా కంపెనీ దగ్గరికి వచ్చి చూస్తే అది రాత్రి 9:30 ప్రాంతం. మనకు తెలుసు కదా, పెద్ద హడావిడి ఉండదు విలేజ్లో, ఎట్లుంటుంది. పూర్తి స్థాయిలో సైలెంట్గా ఉన్నటువంటి టైంలో మొన్న 4-5 రోజుల క్రితం ఇట్లాంటి ఫార్మా కంపెనీల్లోనే అతిపెద్ద ప్రమాదం ఇది. 9:30కి జనరల్లీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు దిగి నైట్ షిఫ్ట్ వాళ్ళు వస్తూ ఉంటారట పనికి. అక్కడ ఆ కెమికల్ అంటే ఆ ఇంజనీరింగ్ పని ఎవరైతే చేస్తారో ఆ రియాక్టర్ల దగ్గర ఆయనకేదో అనిపించింది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని. ఆయన వెంటనే అలర్ట్ చేయడం, అప్పటికే కొంతమంది వెళ్ళిపోవడం, మిగతా ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు తొందరగా పరిగెత్తండి, విత్ ఇన్ సెకండ్స్లో ఇది పేలిపోబోతుంది అని చెప్పడం. తర్వాత అక్కడ నిజంగానే ఎంత భయంకరమైనటువంటి పేలుడు అంటే ఇక చెప్పనవసరం లేదు. ఆ బిల్డింగే మొత్తం ఇక కొంచెం ఇట్లా టచ్ చేస్తేనే కొలాప్స్ అయిపోతుందా అన్నట్టుగా అయిపోయింది. ఆ బిల్డింగ్ అంతా కూడా నల్లగా అయిపోయింది. డోర్లు కానీ అవి కానీ అసలు ఎగిరి పడ్డాయి. అద్దాలైతే పూర్తి స్థాయిలో పగిలిపోయినాయి. ఒక 4-5కి గాయాలైన వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తరలించిండ్రు. అండ్ ఆ జిల్లా కలెక్టర్ రాత్రి 1 గంటనో 2 గంటల ప్రాంతంలో విషయం తెలిసిన తర్వాత అక్కడ భయంకరంగా స్మెల్ వస్తుంది, కళ్ళు మండుతున్నాయి, అవన్నీ ఉండంగా కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చిండట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పిండ్రు ప్రజలు కూడా. ఇంత క్విక్గా రియాక్ట్ అయినటువంటి కలెక్టర్స్ ఎవరు ఉండరు అని. మరి కలెక్టర్ సార్ సేమ్ మళ్ళా అదే దోతిగూడెంలో ఇంకో ఫార్మనీ కంపెనీలో పేలుడు సంభవించింది. సరే, ఒక్క మనిషే చనిపోగాక, కానీ అసలు ఎందుకు జరుగుతుంది ఇది? ప్రజల మధ్య ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు వరుసగా ఇట్లా పేలిపోతూ ఉంటే ఏంది సిచ్యువేషన్? ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఈ ఫ్యామిలీ అయితే ఆగమైపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పాపం 2 చిన్న పిల్లలు కనిపిస్తున్నారు, వాళ్ళ వైఫ్ పరిస్థితి ఏంటో తెలియదు. ఈ ఫార్మా కంపెనీ దాంట్లో కూడా వర్క్ చేసే వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ వైజ్గా వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటాయా లేదా అసలు ఏమీ తెలియనటువంటి సిచ్యువేషన్. ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తుంది. నాలాంటి ఫ్యామిలీస్, ఇట్లాంటి ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. అక్కడే అంటే అదే విలేజ్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా దగ్గరగా ఉంటుంది కదా అని జాబ్స్కి వెళ్తూ ఉన్నారట.
ఫార్మా కంపెనీ అంటేనే మనకు తెలుసు ఒక టైప్ ఆఫ్ భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంది వాళ్ళకి. తర్వాత ఎన్నో రోగాలు వస్తాయి. అయినా సరే వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి కాబట్టి, ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ జాబులు అయితే చేస్తున్నారు. కానీ 4-5 రోజులలోనే సేమ్ అదే దోతిగూడెం గ్రామంలో అట్లాంటి ఇన్సిడెంటే ఎట్లా జరుగుతుంది? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయండి, ఒక రిపోర్ట్ ఇవ్వండి అని కలెక్టర్ అయితే ఆదేశం ఇచ్చారట. తర్వాత మేబీ ఈ ఫ్యాక్టరీకి కూడా, ఈ ఫార్మా కంపెనీకి కూడా కలెక్టర్ వెళ్ళి అంటే విజిట్ చేయబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. తర్వాత ఒక కంప్లీట్ రిపోర్ట్ తీసుకురండి, ప్రభుత్వానికి సబ్మిట్ చేద్దాము అన్నటువంటి మాట కలెక్టర్ చెప్పినట్టుగా చెప్తున్నారు. కానీ అత్యంత బాధాకరం, 4-5 రోజులలోనే మరి దోతిగూడెం దాంట్లో విలేజ్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగాయి? పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, పారదర్శకంగా జరగాలి. అండ్ ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఆయనకు కూడా న్యాయం జరగాలి. ఇది వాళ్ళ ఫ్యామిలీ, ఆ చుట్టుపక్కల గ్రామాలు చేస్తున్నటువంటి రిక్వెస్ట్.